సూపర్ 6కి ఎగనాము ఏది తల్లికే తొలి వందనం అని వాళ్ళు రాసుకుంటున్నారు ఉత్సాహంగా. ఈ సూపర్ 6 ఎగనామం మీద ప్రజల్లో ఎలాంటి భావన వస్తుంది, విద్యా వ్యవస్థ మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది? జగన్ గారి టైంలో విద్యా వ్యవస్థకి వైద్యానికి అన్నిటికీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఏకంగా ఒక ఏడాది పాటు ఎక్కొట్టేసింది. ఆ తర్వాత కూడా ఎంతమందికి ఇచ్చేది చెప్పలేదు. నిజంగా అందరికీ ఇస్తారా? అప్పుడు పోనీ అప్పటి నుంచి మేము ఇస్తాం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారా? అది ఏమిటి అసలు మీ విశ్లేషణ ఏమిటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకుని అందరూ కూడా చదువుకోవాలి, చదువుకుంటే అన్ని కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఒక మంచిగా ఆలోచన చేసి పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలని మేనిఫెస్టోగా తయారు చేసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాల వారందరికీ కూడా మంచి చేసే విధంగా, మేలు చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. అలా వచ్చినటువంటి దాంట్లోనే అమ్మఒడి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా అలా వచ్చినవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలి, ఎలా తప్పించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము, ఆయన పేర్ల మీద మనం ఇస్తే బాగోదని పేర్లు మార్చి మోసం చేసి అవన్నీ కూడా వచ్చినటువంటి కార్యక్రమాలు అనమాట. కాబట్టి వాళ్ళకి నిబద్ధత ఏముంటుంది? అప్పుడు కూడా ఈ రోజు మీడియా వివక్షత కూడా ఆ రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరిగా లేదనేమో ఒక పక్కన, ఎన్నికల సభల్లోనేమో మీకు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాము, పిల్లల్ని కనండి, మీ ఇష్టం, నాది బాధ్యత అని చెప్పని జనాల్ని ఎగదోసి రెచ్చగొట్టి సరే ఈవీఎంలు ప్రజలు సంబంధించి ఎట్లాగో మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇచ్చినటువంటి హామీల మీద నిబద్ధత లేదు. ఒక ప్రధానమైనటువంటి ఒక రెవల్యూషనరీగా తీసుకొచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం పాటు ఎత్తేయడం జరిగింది. మొదటి సంవత్సరం ఇవ్వలేమని చెప్పిన శాసన మండలిలోనూ శాసనసభలోనూ చెప్పారు, మేము ఇవ్వము అని చెప్పని స్పష్టంగా చెప్పారు. ఈ రోజు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నటువంటి కొత్త సంవత్సరంలో జరిగినటువంటి కేబినెట్ లో ప్రజలందరూ కూడా అంటే దాదాపుగా 87 లక్షల మంది తల్లులు పిల్లలు అందరూ కూడా ఎదురు చూసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ అమ్మఒడి కార్యక్రమం, తల్లికి వందనం కార్యక్రమం ఇస్తారేమో, డేట్ ఏమైనా ప్రకటిస్తారేమో అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక క్యాలెండర్ అనమాట, ఫలానా డేట్న ఫలానా కార్యక్రమం ఇన్ని లక్షల మందికి ఇంత డబ్బు మేము జమ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. దాన్ని తప్పుబట్టి అన్ని బటన్ నొక్కుతున్నారని అబాస్పాలు చేసే విధంగా మాట్లాడి ఒక పరివర్తన తీసుకురావడానికి రెవల్యూషనరీగా చేసినటువంటి కార్యక్రమాన్ని నవ్వులాట కింద తీసుకొచ్చేసి ఈ రోజున డబ్బులు జమ చేయకుండా ఇవ్వకుండా అంటే అమ్మఒడి అని తీసుకున్నాం అనుకోండి, ఒక అమ్మఒడే కాదు, అమ్మఒడికి లింక్ గా నాడు నేడు ఉంది, లేకపోతే స్కూల్స్ లో ఉన్నటువంటి బాగోగులు, విద్యా వ్యవస్థ, వాళ్ళకు దానికి సంబంధించి మధ్యాహ్న కార్యక్రమం, గోరుముద్ద కార్యక్రమం, ఇట్లా అనేక రకాలుగా విద్యా వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేసినటువంటి ప్రభుత్వం అదైతే ఇది దీన్ని అమ్మఒడి ఒక ఆటలాడేసి ఎవరు పడితే వాళ్ళు నీకు 15,000 అని చెప్పని ఎన్నికల్లో గెలుపు కోసం చేశారు. ఈ రోజు అక్షరాల మొదటి సంవత్సరం 87 లక్షల మందికి 26,000 కోట్ల రూపాయలు మేము మా హయాంలో 87,000 కోట్లు మొత్తం విద్యా వ్యవస్థకు అయితే 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ అమ్మఒడికి 4 సంవత్సరాలు ఇచ్చాము. అలాంటిది ఎక్కడా కనపట్లేదు. నిరాశ ఇప్పుడు నగదు బదిలీ అయితేనే కాదు. విష్ణు గారు ఒక చిన్న సబ్మిషన్, అప్పుడేమో బటన్ నొక్కారని అన్నారు, కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మేము 3 రెట్లు ఎక్కువ నొక్కుతామని అబద్ధాలు చెప్పినట్టే. జగన్ గారి టైంలో ఒక్క తల్లికి అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 చొప్పున ఇస్తే అది ఇంకా ఉంది, దాంట్లో 1000 రూపాయలు పారిశుధ్యానికి పెడుతున్నారు, అదేనేమో తిట్టారు. ఇప్పుడు అసలు పిల్లలందరికీ ఇస్తామని కూడా 4 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెడతాము, 3 రెట్లు బటన్ నొక్కుతామని చెప్పి అసలు ఎగ్గొడుతున్నారు అనేది పాయింట్. అదే సార్, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారనమాట. ఆ స్కూల్లో ఉపయోగించుకోవడానికి ఒక 1000 రూపాయలు పారిశుధ్యానికి సంబంధించినటువంటి దానికి ఖర్చు పెట్టడానికి ఉపయోగించమంటే ఎత్తేశారని, ఎగ్గొట్టారని ఇట్లా రకరకాలుగా చేయడం జరిగింది. ఈ రోజు 87 లక్షల మంది పిల్లలకి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. దీని గురించి ఎందుకు రాయట్లేదంటే రాయరు, అది వాళ్ళ పాలసీ. గత ప్రభుత్వం మన ఎన్నికల ముందు చూసాం కదా, మనం ప్రతిరోజు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసి తప్పుదోవ పట్టించి అంటే ప్రజలకి ఈయనకి ఓటు వేస్తే
మనకి ఈయనకి ఓటు వేయటం ద్వారా మనకి అనేక రకాలుగా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా మనకు వచ్చేస్తుంది అని చెప్పిన ఒక బిల్డప్ ఇచ్చి ఈ రోజు మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో తీసుకురావడం జరిగింది. ఒక అమ్మఒడే కాదు, అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, 20,000 ఇస్తానని చెప్పారు. 54 లక్షల మంది రైతులకి ఏమీ లేకుండా రైతు భరోసా అంటే రైతు భరోసే కాదు, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, గిట్టుబాటు ధర కానీ. ఈ రోజు చూడండి, నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మనం 10,000 వాళ్ళు 10,000 కలిసి 20,000 ఇద్దామని చెప్పి కేబినెట్ లో వచ్చినట్టుగా చూసాం అనమాట. అంటే మోసం ఎలా జరుగుతుంది, ఎన్నికల ముందే ఏం చెప్పారు, మొదటి సంవత్సరంలో ఏం చెప్పారు, రెండో సంవత్సరం కొత్త కేబినెట్ లో ఏం మాట్లాడారంటే ప్రజలకి అంతా మోసము దగ ప్రామిస్లే గానీ ఈ ప్రభుత్వంలో ప్రాక్టికల్స్ లేవు అని చెప్పని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి 18 నుంచి 54-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే నిరుద్యోగ భృతి కూడా, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హెచ్ఆర్ గాని ఐఆర్ గాని ఇవన్నీ కూడా ఈ సూపర్ 6 అనేది ఎన్నికల్లో గెలవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజలకి ఆశ చూపించడానికి మాత్రమే ఉపయోగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ నెలలో ఏ కార్యక్రమం చేస్తామని చెప్పగలిగేటటువంటి ధైర్యం 3 పార్టీలకు కూడా లేదు. లేకపోతే కేబినెట్ లో కూడా కలిసి మాట్లాడుకోవట్లేదు. కేబినెట్ లో కూడా ఫలానా ఎప్పుడు చేస్తామని ప్రజలు అడుగుతున్నారని చెప్పిన ఒక డేట్ డిసైడ్ చేయలేనటువంటి పరిస్థితి. నిన్న కేబినెట్ బ్రీఫింగ్ లో కూడా జూన్ నుంచి ఇస్తామా లేదా ఏంటో అన్నట్టు సందిగ్ధంగా మాట్లాడారు. కాబట్టి ఇదేంటంటే సూపర్ 6 కి అగనామం పాడేసినట్టే, నిర్వీర్యం చేసినట్టే. పత్రికల్లోనూ మాటల్లోనూ కేబినెట్ లోనే వస్తాయి. ఎందుకంటే అపోజిషన్ లీడర్ కౌన్సిల్ అడిగితే మీరు ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారా, బడ్జెట్ లో ఎంత కేటాయించారు, బడ్జెట్ లో ఇచ్చినటువంటి డబ్బులు ఎంత అని చెప్పారంటే అది దాంట్లో క్లియర్ గా చెప్పారు, మేము 800 కోట్లే పెడుతున్నాము అని చెప్పని. అంటే ఏంటి, 5,000 కోట్లు అవసరమైనటువంటి సందర్భంలో 800 కోట్లు పెట్టి అమలు చేస్తామని చెప్పిన పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రచారం ఎక్కువ, పని తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సూపర్ 6 గురించి ప్రజలకి పూర్తిగా సంవత్సరం 6-7 నెలల కాలంలో పూర్తిగా అర్థమైపోయింది. విద్యా వ్యవస్థ లేదు, అలాగే ఆరోగ్య వ్యవస్థ దీన్ని మొత్తం ఎత్తేసేటట్టు కనపడతా ఉంది. ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు, సురక్ష అని చెప్పని పెట్టారు. సురక్షలు ఎంత చక్కగా చేశామండి. వాలంటీర్ సచివాలయం వైజ్గా కూడా క్యాంపులు పెట్టడం జరిగింది. సచివాలయం వైజ్గా క్యాంపులు పెట్టి అక్కడ వచ్చినటువంటి ప్రజలకి అనేక రకాల టెస్టులు చేసి మందులు ఇచ్చి మళ్లీ తర్వాత ఏఎన్ఎంలు గాని సచివాలయం సిబ్బంది గాని మళ్లీ వెళ్లి ఇంటి దగ్గర ఎలా ఉన్నారో తెలుసుకుని మళ్లీ 15 రోజుల తర్వాత మందులు ఇవ్వటము, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అంశాలని మళ్లీ తీసుకుని నెట్వర్క్ హాస్పిటల్కి పంపడము, అక్కడ వైద్యం చేయించడము. 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించి వైద్య రంగాన్ని తీసుకొస్తే ఈ రోజు ఇన్సూరెన్స్ లోకి మార్చేసే కార్యక్రమం జరుగుతుంది. 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు హాస్పిటల్స్ కి. కాబట్టి ఏ కార్యక్రమం కూడా సక్రమంగా నడవట్లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇప్పుడు కొత్త అంశాలు చూస్తున్నాము. 2047 అని, జలహారత్ అని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. ప్రజలకు మేలు జరిగేటటువంటి కార్యక్రమం లేదు. ప్రజలు ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తున్నారని చెప్పని క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే ఫెయిల్ అయినట్టుగా కనపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యారు. ఎందుకని అంటున్నానంటే నిన్న సాక్షిలో రెవెన్యూ దానికి సంబంధించి రాస్తే కేబినెట్ లో చర్చించి కేబినెట్ లో జరుగుతున్నటువంటి దాని మీద ఒక సబ్ కమిటీ పెట్టి ఏదైనా సరే రెవెన్యూ ఇష్యూ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పని పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, మీ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని చెప్పని అక్కడ పంపిస్తున్నారంట. అక్కడ కూడా తిరిగాం బాబు ఇంకో దండం అని చెప్పని చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకి కనపడుతోంది.